నిజంగా అనుభవం అంటే అండి ఈ ఇంద్రియ అనుభవాలు కాదండి. ఈ దేహం ద్వారా భావం వచ్చిన తర్వాత, మెలకువ వచ్చిన తర్వాత ఈ అనుభవం కూడా కాదు. అనుభవం అంటే ఏమీ తెలియని స్థితి ఏదో ఉందో, తెలియని స్థితిలో నాకేం అనుభవం కాలేదని తెలియదు అంటాం కదా. నిజంగా అనుభవం అంటే ఏం తెలియదండి. నిజంగా మనకి పరమాత్మ అనుభవమైన, దర్శనమైన, లేదా లోపల ఆత్మానుభవమైన, గురువు నిజంగా మనకి అనుగ్రహం చేసిన ఒక పరమ ఉత్కృష్టమైన జ్ఞానం ఏదైనా లభించినా కూడా ఈ ఇంద్రియాతీతమైనది మనసుకి, బుద్ధికి, దేహానికి, ఈ లోకానికి సంబంధించింది కాదు నిజమైన అనుభవం అది. కానీ మనకి ప్రమాణం ఇదే, ఇదైతేనే రేపు దేవుడు కూడా మన ఇట్లా కనపడితేనే నమ్ముతాం. కనపడ్డది ఎందుకంటే ఆయనకి ఇదే సత్యం, మనకి ఇదే సత్యం. పరమాత్మకి ఏది సత్యమో మనకు అది సత్యం. మనకి ఏది సత్యమో పరమాత్మ నీకు కాదు, సత్యమే ఆయన ఇవ్వాలి. ఈశ్వరుడైనా గురువైనా సత్యాన్ని ఇవ్వాల్సిందే. కానీ మన బ్రహ్మంలో పెట్టడండి. గురువైనా అదే కాలాలుగా ప్రశ్నలు చెబుతూ, జాతకాలు చెబుతూ, మనకు అనుభవాలు ఇస్తూ, మహత్తులు చేస్తూ వెళ్ళేవాడు గురువు కాదు. ఎంతో కొంత గురువును కలిసిన ప్రతి క్షణం కూడా ఆయన సంపర్కంలో ఎంతో కొంత అజ్ఞానాన్ని దూరం చేస్తేనే ఒక గురువు యొక్క ప్రయోజనం. లేకపోతే లౌకిక జీవనంలో ఎంతోమంది మనం ప్రశ్నలు చెప్పించుకోవచ్చు, జాతకాలు చెప్పించుకోవచ్చు, అనుభవాలు చూడవచ్చు, బోళ్ళని అనుభవాలు జరగవచ్చు. మహత్తంతా ఏమిటి అంటే నిన్ను అటువైపు పంపితేనే సత్యం. ఎంతో కొంత గురువు దగ్గరికి వచ్చిన సమక్షంలో వారిగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో జ్ఞానం ఇచ్చి పంపాలి. అట్లా అయితేనే ఈ సనాతన భారతీయ ధర్మం. అంతేగాని మన మాయలోకి జరిపేది కాదు. ఒకవేళ మనకి మహత్తు ఏదైనా జరిగినా, ఒకవేళ మన భవిష్యత్తు గతాలు తెలిసినప్పటికీ కూడా తెలుసో తెలియకో వాళ్ళ మాయలో పడిపోతాం. అది మాయలో భాగమే. ఇంద్రియ అనుభూతి ఎట్లాంటిది అంటే ఫ్రాంక్గా చెబుతున్నాను నేను, మనం అనుభవించే ఈ ప్రాపంచిక అనుభవం కానీ, ఈ దేహం ద్వారా పొందే ఏ ఉత్కృష్టమైన అనుభవం కానీ, సుఖం అనండి, దుఃఖం అనండి, ఎట్లాంటిది అంటే ఫ్రాంక్గా చెప్పాలి అంటే కాఫీ మీద నురగ ఎట్లుంటుంది చెప్పండి? ఏ టేస్ట్లో ఉంటుంది? కాఫీలానే పాల మీద నురగ. ఇప్పుడు ఈ అనుభవాలన్నీ కూడా ఈ ఇంద్రియాల ద్వారా మనం పొందేది. నేను దేవుణ్ణి చూడాలనుకున్నా, ఒకవేళ రేపు ఏదో సాధిస్తాను, నేను నాకేదో దర్శనం అవుతుంది అనుకున్నా కూడా ఎట్లాంటిది అంటే ఒక నీడ ద్వారా మనం పొందే చిన్న శతాంశం కూడా, సహస్రాంశం కూడా ఉండదు.